విశాఖ డైరీలో కార్మిక సంఘాలు లేకుండా చేసి యాజమాన్యం నియంతృత్వ ధోరణులు అవలంబిస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ డైరీ కోఆపరేటివ్ యూనియన్, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లు కలిసి అక్కయ్యపాలెం ఉప కార్మిక సంఘం కార్యాలయం ముందు డైరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాయి. ఉద్యోగులు కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తుందంటూ యాజమాన్య తీరును తప్పుపట్టాయి. కార్మికుల పక్షాన పోరాడుతున్న సిఐటియు అనుబంధ యూనియన్ను లేకుండా చేయాలన్న కుట్రలను గమనించాలని యూనియన్ జనరల్ సెక్రటరీ శనివాడ రమణ డిమాండ్ చేశారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని మేము చూస్తే మరో యూనియన్ పెట్టి ఈ యూనియన్ ఏదో డిజాల్వ్ చేయడం కోసం ఈరోజు దుర్మార్గంగా యజమాన్యం వ్యవహరిస్తుంది. దానికి ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారు కూడా మాకు లెటర్ ఇచ్చి ఈరోజు రికార్డ్స్తో అటెండ్ అవ్వడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను, అసిస్టెంట్ కమిషనర్ గారిని కానీ జాయింట్ కమిషనర్ అథారిటీ మాకు 300 దాటి కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుంటే కనపడినటువంటి డిపార్ట్మెంట్స్ ఈరోజు యూనియన్ ఎగ్జామినింగ్ చేయడానికి ఫిజికల్గా మీకు మనుషులు కనిపించట్లేదా? ఇంతమంది ప్రజానీకం అందరూ మాకుమ్మడిగా కదిలొచ్చారు. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 7 సంవత్సరాలు అవుతుంది పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయలేదు, 6 సంవత్సరాలు అవుతుంది ప్రమోషన్లు ఇవ్వలేదు. గత పిఆర్సీలో కూడా గవర్నమెంట్ సైడు పార్టీ 2 ఒకసారి, పార్టీ 3 ఒకసారి ఇస్తే కేవలం 5 ఒకసారి, 10 ఒకసారి 2013-18 ఇచ్చారు. అదేవిధంగా డిఏ ఇవ్వలేదు, ఈడీ ఇవ్వలేదు, హెచ్ఆర్ఏ ఇంప్లిమెంట్ చేయలేదు. మేము అల్టిమేట్గా ఈ 20 సార్టెడ్ డిమాండ్స్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫుని 10 డిమాండ్స్ ఏవైతే కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చామో వాటితో పాటు కనీస వేతనం 21,000 చేయాలి. అదేవిధంగా అగ్రిమెంట్ ఉద్యోగులందరినీ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా ఈ ఏదైతే లేడీస్ ఉన్నారో మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి. అదేవిధంగా వారాంతపు సెలవులు ఆపరేటర్స్కి ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60కి పెంచాలి. ఇవన్నీ కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా 2 యూనియన్ల తరఫుని మీరు కోరుతున్నాను.